Hello everyone, welcome back to episode number 26 India Diaries. సో ఈ వీడియోలో అయితే నేను చాలా డిఫరెంట్ థింగ్స్ చేశాను అండ్ కొన్నాట్ల మీద మాట్లాడతాను. సో అవన్నీ అయితే మీరు చూసేస్తారు. అండ్ కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్లీజ్ క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే క్లిక్ చేసేయండి. Don't touch. కలిపి యాక్చువల్లీ దీనికంటే ముందు నేను వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఎ డే వీడియో పెట్టాను కదా, దానికి అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్. సో ఏదో నా థాట్స్ నేను మీతోటి షేర్ చేసుకున్నాను అండ్ అంత మంచిగా థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ విత్ మీ. నౌ నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఐ వాంటెడ్ టు డూ 1 year వాట్ మై బేబీ ఈట్స్ అనమాట. అందుకనే నేను తను తింటా ఉంటే రికార్డ్ చేశాను, బట్ ఐ నెవర్ యాక్చువల్లీ మేడ్ దట్ వీడియో. బట్ మొన్న నేను వీడియో చూపించినప్పుడు కొంతమంది అడిగారు అనమాట, లైక్ హౌ డస్ శ్రీనిక అండ్ ఇషిత ఈట్ బై దెమ్ సెల్వ్స్, ఎస్పెషలీ టీవీ చూడకుండా. చాలామంది నన్ను అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో నేను అనుకుంటా ఉన్నాను అనమాట టాపిక్ మీద ఎప్పుడొకప్పుడు వీడియో చెయ్యాలి అని చెప్పేసి. సో డెఫినెట్గా అయితే చేస్తానండి. బట్ ద వే ఐ డెడ్ వాస్, ఫస్ట్ నాకు ఆల్రెడీ ఎల్డర్ డాటర్ ఉంది కాబట్టి ముందు నేను ఇషిత హ్యాబిట్ బ్రేక్ చేశాను. బికాస్ ఇఫ్ ఇషిత వాచెస్ టీవీ దెన్ దెర్ ఇస్ నో వే ఐ క్యాన్ ఎంకరేజ్ శ్రీనిక టు ఈట్ వితౌట్ వాచింగ్ టీవీ. సో ఇషిత వెన్ షీ టర్న్ లైక్ 3 years old, 3 to 4 years old మధ్యలో అనుకుంటా నేనైతే తన హ్యాబిట్ని బ్రేక్ చేశాను అనమాట. సో ఐ ఎంకరేజ్డ్ హర్ టు స్లీప్ బై హర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ఈట్ వితౌట్ వాచింగ్ ఎనీ టీవీ. షీ యూస్ టు నాట్ ఈట్ ఎట్ ఆల్ అంటిల్ అండ్ అన్లెస్ అది మొత్తం గ్రైండ్ చేస్తే కానీ. సో శ్రీనికాకి మటుకు అస్సలు అలా అలవాటు చేయకూడదని నేను చాలా కొన్ని ఆర్టికల్స్ చదివి, బుక్స్ చదివి, వీడియోస్ చూసి పిల్లలకి ఫుడ్ మీద అసలు ఎలా ఇంట్రెస్ట్ తెప్పించాలి అవన్నీ చూసి that is what I followed. సో వాళ్ళేమీ, నా పిల్లలేమీ లైక్ టూ మచ్ చబ్బీగా ఉండరండి, బట్ నౌ దే ఆర్ ఎట్ ఎ పాయింట్ వేర్ దే డూ లవ్ ఈటింగ్ ప్రాపర్లీ అనమాట, వాళ్ళకి నచ్చినంత. సో అన్నం అనేది ఇష్టపడి తినాలన్నమాట, వాళ్ళ ఫోకస్ దాని మీద ఉండాలి, అప్పుడే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అంత ఎక్కువ తినకపోయినా పర్వాలేదండి పిల్లలు, బట్ యూ జస్ట్ హ్యావ్ టు బ్రేక్ దాట్ హ్యాబిట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్ వెరీ సూన్ అండి. పోయింది తన్నేస్తావు నన్ను, అదిగో అమ్మని తన్నకూడదు, అమ్మని తన్నకూడదంటే తనతో చూసారా తను లాస్ట్ ముద్ద పెట్టుకోమంటే తన్నేస్తాం. లాస్ట్ ముద్ద ఇంకా నో అంటే నో, అంతే, చిన్నప్పటి నుంచి అంతే, నో అంటే నో. అప్పుడు కూడా చూసారంటే తన రొటీన్ అలాగే ఉండేదండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మోస్ట్లీ ఇడ్లీ కానీ దోశ కానీ తినేది, మధ్యాహ్నము పప్పు అన్నము రసము బాగా ఇష్టపడేది అనమాట. ఈవినింగ్స్ మళ్ళీ ఏదో ఒక ఆకుకూర ఆర్ ఏం కూర ఉంటే అది. సో అలా మనం ఏం తింటాము, యూజువల్గా మనం ఇంట్లో ఏం తింటాము అదే నేను పిల్లలకి పెట్టడానికి ఎప్పుడు ట్రై చేశాను. సో స్పెసిఫిక్గా కిడ్స్ వెరైటీస్, కిడ్స్ ఫుడ్ అది నేను చాలా తక్కువ చేస్తాను అనమాట. ఎప్పుడైనా నాకు చేయాలనిపిస్తే చేస్తాను, బట్ అదే పనిగా కిడ్స్ రెసిపీస్ ఎతకటము అలాంటివి చేయటం అయితే నేను అసలు ఎప్పుడూ చేయలేదు. సో అంటే నన్ను అడుగుతారు కదా చాలామంది, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఎనీవేస్ ఆ రోజైతే నేను ఇష్టాన్ని శ్రీనికాని ఇంట్లో వదిలేసి ఐ వెంట్ అవుట్ టు షాపింగ్ ఇన్ బంజారా హిల్స్ అనమాట. ఇక్కడైతే నాకు బంజారా హిల్స్లో ఆ రోడ్డు మీద తిరుగుతుంటే ఐ ఫౌండ్ దిస్ వర్ష మహేంద్ర అని నాకు ఒక షాప్ కనిపించింది. దిస్ వాస్ రెడీమేడ్ బ్లౌజ్ షాపు. అసలు చాలా బాగా అనిపించింది. లైక్ దే హ్యాడ్ లైక్ ఎవ్రీథింగ్ అనమాట. నౌ ప్రైస్ వాస్ ఫ్రమ్ 1000 నుంచి 5000 వరకు. దే హ్యాడ్ లైక్ దిస్ డిఫరెంట్ రేంజ్ బ్లౌజెస్. ఐ డోంట్ సే దట్ దే ఆర్ లైక్ వెరీ చీప్, బట్ అక్కడ ఉన్న లొకేషన్కి, ఇంకా బంజారా హిల్స్ అంటే తెలిసిందే కదా కొంచెం ప్రైసీయే ఉంటాయి. బట్ ఐవ్ సీన్ లైక్ సో మెనీ కమింగ్. ఎవ్రీ శారీకి దే హ్యాడ్ అనమాట మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్, ఇక్కత్ బ్లౌజులు, స్లీవ్లెస్, అంటే ఇంకా అసలు అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ దే హ్యాడ్. సపోజ్ నాలాగా మీకు ఎవరికైనా సడన్గా బ్లౌజ్ కావాలి, మీరు ఇండియా వెళ్తున్నారంటే వాళ్ళ కోసం ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో దిస్.
ఐ థింక్ రోడ్ నెంబర్ 10లో ఉన్నట్టుందండి ఇది. సో ఇక్కడైతే నేను పైతానీ శారీ కొనుక్కున్నాను కదా, ప్రీవియస్ వీడియో చూడకపోతే అది చూడండి. దానికి బ్లౌజ్ వాళ్ళు ప్లెయిన్గా ఇచ్చారనమాట. సో ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకుందామా అని చెప్పేసి నేను ఫస్ట్ వచ్చాను అనమాట అక్కడికి. సో ఐ జస్ట్ ఫౌండ్ దిస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ శారీ కంటే నాకు మొన్న కొనుక్కున్న బెనారస్ పైతాని ఇంకా బాగా నచ్చిందనమాట. బికాస్ ఫుల్ హ్యాండ్స్కి బార్డర్కి కూడా ప్రింట్ వచ్చింది కదా. ఇదేంటంటే ప్యూర్ పైతాని, అంటే ఆ పట్టు టైప్ పైతాని అనమాట. అందుకని ఇది కొంచెం ప్రైజీ ప్లస్ డిజైన్ కూడా రాలేదు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ తోటి నేను శ్రీనికకి పట్లంగా చేపించాను. ఎలా మదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్ కొన్ని చేశాను అనమాట. అది మీకు నా ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ నాకు ఒక బ్లౌజ్ కనిపించింది, అదైతే కొనుక్కుని అయితే వెళ్ళిపోయాను. అండ్ దెన్ ఐ వెంట్ టు అమర్పాలి. ఇది దాని పైనే ఉందన్నమాట. సో ఒక్కసారి చూద్దామని అయితే వెళ్ళాను. దే హ్యావ్ దిస్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ. దే ఆర్ నోన్ ఫర్ దర్ బ్రాండ్ అండ్ ఆల్ దట్. అంటే మీరు హైదరాబాద్లో ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఐ థింక్ దే డూ సెల్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. ఐ రియలీ లైక్ దట్ చోకర్ అండి. ఐ వాంటెడ్ టు గెట్ వన్ చోకర్ బికాస్ నా దగ్గర అసలు అలాంటి చోకర్ పీసెస్ లేదనమాట. సో దానికోసం అని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాను. దట్స్ వై ఐ వెంట్ దేర్. బట్ ఐ వాజ్ నాట్ లైక్ కంప్లీట్లీ అంత కూడా నచ్చలేదు. అండ్ దెన్ ఐ సా దిస్ అనదర్ పీస్. లైక్ ఇది యాక్చువల్గా కెమెరాలో కంటే బయట ఇంకా చాలా బాగుందనమాట. ఇట్ హ్యాడ్ లైక్ దిస్ పీకాక్ డిజైన్స్, లైక్ కంప్లీట్ వైట్ స్టోన్స్ తోటి. ఐ డి నాట్ హ్యావ్ దిస్ పీస్. యా, ఐ యామ్ ఎ జ్యువెలరీ లవర్. సో అది కొనుక్కున్నానా లేదా మీకైతే తర్వాత చెప్తాను. ముందైతే అది మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. వాట్ యూ థింక్ అబౌట్ దాట్? సో ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు ద స్టిచ్చింగ్ ప్లేస్ బంజారా బొటిక్. నేను ఎక్కడ నా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటానని అడిగారు కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఈ షాప్ గురించి ఫస్ట్ మా పిన్ని చెప్పారనమాట, పద్మ పిన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. ఆ షాప్ పక్కన వేరే కూడా చాలా లైక్ యాక్సెసరీస్, క్లాత్ మెటీరియల్స్ అలాంటి బోల్డ్ అని అమ్ముతారనమాట. సో నేను కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయించుకున్నాను. అవన్నీ ఏంటో మీరు డెఫినెట్గా నా ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూస్తారు. ఇక్కడైతే షాప్ డీటెయిల్స్ మీకు ఇద్దామని ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తానండి. అండ్ అక్కడ పక్కనే ఒక బ్యాంగిల్ షాప్ ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి అన్ని బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నాను. అనవే ఇప్పుడు చెప్పావు కదా. అదిగో సీరియస్గా ఆ 2 వీక్స్ అయితే నేను ఫుల్ తిరుగుతూనే ఉన్నాను అనమాట. సమ్టైమ్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాను, సమ్టైమ్స్ పిల్లల్ని వదిలేసి వెళ్ళాను. సో అలా చేస్తూనే ఉన్నాను. అండ్ తెచ్చుకున్న బట్టలు, యూఎస్ నుంచి డొనేషన్ కోసం తెచ్చిన బట్టలు అనమాట. ఇవన్నీ అసలు ఫుల్ బ్యాగ్ నిండా ఉందన్నమాట. కొన్ని అయితే నేను కొన్ని సెల్ చేశానండి. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ శ్రీనిజా క్లాజెట్లో యాక్సెస్ ఇవ్వండి అని చెప్పేసి, మీరు బట్టలు అమ్ముతున్నారా అని చాలామంది నాకు డైలీ ఒక 2-3 మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో దాని గురించి ఏంటంటే, ఇప్పుడు అసలు ఈ కరోనా సిచ్యువేషన్లో షిప్పింగ్ అది చేయలేను కదండి. సో ఇప్పుడైతే నేను అది క్లోజ్ చేశాను అకౌంట్. మళ్ళీ ఫ్యూచర్లో నేను డెఫినెట్గా అయితే ఓపెన్ చేస్తాను. సో హార్డ్ టు లెట్ గో ఆఫ్ దిస్ క్లోత్స్. బట్ అందులో నేను ఓన్లీ కొన్ని మంచి ఎథ్నిక్ వేర్ అమ్ముతాను, విచ్ మై కిడ్స్ ఓర్ లైక్ 1 to 2 times అలా వేసుకుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే క్యాన్ పర్చేస్ దాట్. బట్ మిగతా క్లోత్స్ అని మోస్ట్లీ నేనైతే డొనేట్ చేస్తాను అనమాట. లైక్ నా చుడీదార్స్, నేను తెచ్చుకున్న శారీస్ అన్నీ ఐ జస్ట్ డొనేటెడ్ టు సర్వెంట్. అండ్ ఇక్కడైతే శ్రీనికకి ఇంకా ఇషితా బట్టలు అనమాట ఇందులో కొన్ని. అది కూడా ఇంకా శ్రీనిక కూడా వాడేసినవి అన్నీ అయితే నేను విలేజ్కిలో, మీరు నా విలేజ్ బ్లాగ్ చూసుంటే అందులో మా తాతయ్యది ఒక చూపించాను కదండి, ఒక ప్లేస్. సో అక్కడ ఉన్న పిల్లలకైతే ఇదంతా వెళ్ళినాయి అనమాట, ఈ డొనేషన్ క్లోత్స్ అంతా. సో అది ఇక్కడైతే ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ రోజు. అండ్ రిమెంబరింగ్ ఆల్ దాట్, ఇట్స్ సో హార్డ్ అండి టు లెట్ గో ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ క్లోత్స్. లైక్ ఈచ్ డ్రెస్ హ్యాస్ ఎ మెమరీ అంటారు చూడండి. సో యా, అండ్ దెన్ నేను ఇషితా వీ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ హెయిర్ స్పా అనమాట. ఇషితాకి అయితే హెయిర్ స్పా కాదు కానీ నాకైతే ఫుల్గా హెయిర్ స్పా అయింది. ఆటోలో తీసుకుని వెళ్ళాను అనమాట. సో ఫుల్ షీ జస్ట్ లవ్డ్ ఆటో రైడ్స్ అసలు ఇండియాలో. సో ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా హ్యాపీగా ఆటోలో కూర్చుని వెళ్ళిపోయాము. అండ్ మై గాడ్, ఇది చూస్తూ ఉంటే అసలు ఎంత మిస్ అవుతున్నానంటే నేను హైదరాబాద్ని. అసలు ఇలా బయట తిరగటం కూడా మనం అందరం చాలా మిస్ అవుతున్నాం కదా. ఏమీ చేయలేని పరిస్థితి అండి. సో ఇదంతా తొందరగా తగ్గిపోవాలి అని దేవుణ్ణి కోరుకోవటం తప్పించి, మన జాగ్రత్తల్లో మనం ఉండటం తప్పించి ఇంక మనం ఏం చేయలేము ఇప్పుడు. కమ్ బ్యాక్, ఇట్స్ ఆన్ దాట్, యూ షుడ్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ దాట్. అయ్యో,
సో సేమ్ హెయిర్ స్టైల్ ఉంచండి, జస్ట్ ఒక ½ ఇంచ్ ట్రిమ్ చేయండి. అండ్ దెన్ హియర్ ఐ వాంట్ నైస్ బ్యాంగ్స్. ఓకే, దట్స్ ఆల్. బీ ఏ గుడ్ బేబీ ఇషిత. ఓకే, ఇండియాలో ఉన్నన్ని రోజులు నేను 10 డేస్కి ఒక్కసారి అలాగా హ్యాపీగా వెళ్ళి కొంచెం డీప్ కండిషనింగ్ చేసుకున్నాను అనమాట నా హెయిర్కి. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఓవర్ దేర్. అండ్ ఇషితాకి అయితే జస్ట్ చిన్నగా హెయిర్ కట్ చేసి ఎంజాయ్ చేస్తాను. ఇంకా నేను చాలా కోఆపరేట్ చేసింది, లేకపోతే ఎప్పుడు దాని పక్కనే ఉండాల్సి వచ్చేది. బట్ షీ లెట్ మీ డూ మై థింగ్ వైల్ షీ వాజ్ డూయింగ్ హర్ థింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ వెయిట్ వెయిట్, డోంట్ డూ దట్. 1 second, let me see. You're not being a good girl. You're almost done, Ishita. What will you do? నీది అయిపోతే అమ్మ ఇస్ గుడ్. సరిగ్గా కూర్చో. They cannot do if you climb like that. కూర్చో. Sit. చూసారు కదా, అలా ఉంటుందన్నమాట నా వయసు. నన్ను చాలామంది అడుగుతున్నారు, మీకు అసలు కోపం రాదా, మీరు అసలు పిల్లల్ని తిట్టరా అని. ఇంకా నయ్యో, మా అత్తయ్య వాళ్ళు వింటే నవ్వుతారు. శుభ్రంగా తిడతానండి నేను, కానీ కొట్టడం అది ఎక్కువ చేయను. అత్తయ్య అయితే స్ట్రిక్ట్గా నో చెప్పేశారు అనమాట, అస్సలు వెత్తకూడదు అని. అదైతే అస్సలు చేయమన్నమాట, నేను కానీ హస్బెండ్ కానీ. సో ఎనీవేస్, బై ద వే, నేనైతే జావేద్ హబీబ్కి వెళ్ళానండి. దట్స్ ద నేమ్ ఆఫ్ ద సెలూన్ అండ్ దే ఆర్ రియలీ గుడ్ ఫర్ హెయిర్ అనమాట. నేను చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను. Come here. Look at you. How pretty you are. Yeah. She was so happy after her haircut and she just started twirling అనమాట. ఎవరు లేరు ఇంకా షాప్లో. అండ్ నాకేంటంటే కొంచెం బ్లో డ్రై చేయడానికి ఇంకా చాలా టైం పట్టింది. అండ్ లక్కీగా సెలూన్లో ఒక మంచి సినిమా పెట్టి మంచిగా కూర్చోబెట్టుకుని చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో యా, థ్యాంక్స్ సో మచ్. వైల్ ఐ ఫినిష్డ్ మై హెయిర్ స్ట్రైట్నింగ్ అనమాట. నాది చాలా థిక్ హెయిర్ కదా, ఎంతసేపు పడుతుందో అసలు చేయడానికి. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకు ఇంకొంచెం సాఫ్ట్గా కావాలని అడిగినట్టున్నాను. సో మళ్ళీ అయితే చేశారు. బట్ ఐ మిస్ దిస్ అండి. నేనైతే అస్సలు ఇలా చేసుకునే ఓపిక కూడా నాకు ఉండదు. బట్ దట్స్ హౌ మై కంప్లీటెడ్ హెయిర్ లుక్స్. అండ్ దీస్ ఆర్ జస్ట్ లైక్ random my life stories and travel diaries అండి, which I'm sharing over here. So I hope you enjoyed watching this. And మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ దిస్ వీడియో a big thumbs up. అండ్ యా, ఇష్ట పారిపోయింది. Silly goose. సో డన్ ఫర్ ద డే. ఇప్పుడు వెళ్ళి మమ్మీ చేసిన యమ్మీ ఫుడ్ తినేసి we will go out and meet our tata today. Right? Yes, we will. And then you and Shrinika are going to go back. And I don't know what I'm going to do. You will be seeing it. మా ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ చేసి పెట్టిన వంట, పప్పు, రసము, ఆకుకూర వేపుడు, అండ్ దెన్ మొక్కజొన్న పొత్తు కర్రీ. ఓ మై గాడ్, ఇట్ వాజ్ సో యమ్మీ మమ్మీ, ఐ మిస్ యువర్ ఫుడ్ మమ్మీ. అండ్ ఈ రెసిపీ నన్ను చాలామంది అడిగారని నేను ఇదివరకు కూడా ఒకసారి షేర్ చేశాను, కానీ మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాను. మంచిగా టైటిల్ పెట్టి కూడా మీకు చూపిస్తాను. సో డెఫినెట్గా వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఆ రోజైతే అలా గడిచిపోయిందండి, యమ్మీగా మమ్మీ ఫుడ్ తింటూ. నెక్స్ట్ డే అయితే మేము వచ్చేసి గోల్డ్ షాపింగ్ వెళ్ళాం అనమాట. అదంతా మీరైతే నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.